రాజాకరాజు యక్ష కిందరులంతా ఏదో వచ్చిండ్రు. ఏ రాజు కూడా ఏ దేవుడు కూడా సంయమరం భేదిస్తాడు. అంత లోపల కార్తవీర్య మహారాజుకు ఒక కడపత్రం అందిందంట. కడపత్రాన్ని చదువుకున్నాడు. కటకట పన్ను కొరికిండు. వసే ఎల్లమ్మ చిన్ననాటి పిల్లలు కూసారు పుట్టు అంగీలు భీమగడియాలు పంపించిన నన్ను కాదని సంయమరం లోపల ఎవరు గెలిస్తే వాళ్ళు నీ లగ్నం ఆడతావా? నీ లగ్గం పక్కం పెట్టున్నది నేను వస్తున్నానన్నాడు. అటువంటి కనుకనే ఉప్పు రెక్కలు చదువుకొని లక్క కోళ్ళు చేత పట్టిండు. వడమేలు నాదము ఉన్నటువంటి కనుకనే మీరు మోగంగా రణమురణం అన్నాడు. అటువంటి రవేలి రాజుల్లో రాజు ఎగురుతుండు. 1 వదనం 2 వదనం 3 వదనం 4 వదనం 5వ వదనం ఎగిరిందంట. 5 వదనాలు ఎగిర వరకల్లా శ్రీమన్నారాయణ కళ్ళ చూసాడు. ఒకవేళ వీడి గెలిస్తే వీడికే ఇచ్చి ఎల్లమ్మను లగ్గం చేయవలసి వస్తుంది. ఒకవేళ ఎల్లమ్మని ఇచ్చినా వీడి ప్రాణం తీయరాదు. ఎట్ట వేసి వీడిని ఓడగొట్టినోండి కావాలని చేతి లోపల ఉన్న శంకు బట్టి ఊదిండు. శంకునాథ వచ్చింది. కార్తవీర్య మహారాజు చూడబడ్డప్పుడు 30 పుట్ల బలమంతా క్షీణించిపోయినాది. ఎగరలేక రారాజు ఒప్పెడ పండు రీతిగా తప్పని కింద పడ్డప్పుడు మాలి మీద ఎల్లమ్మ కళ్ళ చూసింది. నాయన కార్తవీర్య మహారాజు అంటే బలబాయి పంటండి వారి బలం ఎక్కడ వాయనని పల్లెత్తి ఎల్లమ్మ బగబగ బగబగ నవ్వినాది. కార్తవీర్య మహారాజు ఉర్రగంట పైకి చూసుడు. వస్తే ఎల్లమ్మ ఇలా నేను కింద పడ్డని నవ్వుతున్నవా? నంది కాదని సంయవరం భేదించేవాడు లేడు. ఒకవేళ సంయవరం గెలిచిన లగ్గము కాని లగ్గమైన నాగవెల్లి కాని లగ్గము నాగవెల్లి అయిన కంసాన జననీయ వంశాన వండనీయ వంశవెక్కి నిన్ను పిల్లల గణనీయ ఎల్లమ్మ. ప్రపంచం లోపల నీకు నాకు 7 రోజుల కర్తలైన వాళ్ళని చెంతు మాట మాట్లాడి చెట్టు కాటబెట్టి కంచు కుక్కల కోటకి వెళ్ళిపోయిన వాడు. ఇక్కడ మర్యాద ఇట్లా ఉండగా ఈయన కోదెక్కరా జలదూరి పట్టము జలదూరి పట్టమైన వాడు రాజగౌతుడు రాజగౌతుడి వారి ఆలియాదేవి. ఆలియాదేవి గంట కొడుకులు నీలాముని పాలాముని గంగాముని గౌతాముని అందరికల్లా చిన్నవాడు జటంగ మాముని అందరికల్లా పెద్దవాడు జమదగ్గిరి గురుదేవుడు. 6 అన్నదమ్ములతో అడగొట్టింది. ఆడవిల్ల సరిదేవి కూడా 7 మంది సంతానం ఉన్నారు. కానీ గౌతుడికి తిందామంటే తిండి లేదు, కడదామంటే బట్ట లేదు, ఉందామంటే ఇల్లు లేదు. గౌతుడికి ఆలోచన వచ్చిందట. మరి శంకరుడు అన్నమున్న వాళ్ళకు పిల్లలు ఎందుకు ఇయ్యడు, పిల్లలు ఉన్న వాళ్ళకి అన్నం ఎందుకు ఇయ్యడం సంగతులు వేసుకొని సరమంట కైలాసం చేరవచ్చింది. స్వామి రంగమాది గురువర అన్నం ఉన్న వాళ్ళకు పిల్లలు ఎందుకు ఇవ్వవు, పిల్లలు ఉన్న వాళ్ళకి అన్నం ఎందుకు ఇవ్వన్నట్టు ఒక్కటి ఎందుకు చూడవు స్వామి అని అడిగిందట. అడిగినప్పుడు శంకరుడు పక్కపక్కన విని మరే ఎటివాడా అందరిని ఒక్క తీర చూస్తే ఎక్కువ దేవిని కూడా గుర్తు చేయరు. కష్టం వచ్చినప్పుడే దేవుడి యాదికి వస్తాడు. కొందరేమో రాళ్ళు రోళ్ళు అంటుండాలి, కొందరేమో నీళ్ళ పూజ చేస్తుండాలి, కొందరేమో పాల పూజ చేస్తుండాలి. ఇవాళ కష్టం రాకపోతే నా దగ్గరికి ఎందుకు వస్తువు నన్ను ఎందుకు యాక్ చేస్తావు అని అడిగిందట. మరి అయ్యా నా పిల్లలు ఆకలి కలబడిస్తున్నారు ఏమన్నా పెట్టమన్నప్పుడు మామిడాకు మారుతావు రాసిండు పార్వతీదేవికి. మరి ఈ పచ్చి కొడుకు పెడితే ఎట్ల ముక్తాన్ని పార్వతి పెగ్గ పెట్టింది, ఎచ్చి పచ్చి ఏంచింది గౌతురు రంగని గౌతురు వల్ల పోసింది. ఆ నెడుకొర్రలు తీసుకొని జలదూరి పట్టం వెళ్ళిపోయిన వాడు. మరి ఏదైనా డ్యూటీ చేసిన మొగోడు లేదా ఏదైనా పనికి పోయినా లేకపోతే ₹5 జీతం పట్టినాడో లేకపోతే పొద్దుక పనికి పోతే పొద్దుకి పైసలు వచ్చినాడో కోటలు తాగుతాడు రుబాబుకి వస్తుంది ఇదిగో కదా ఉన్నాయో అయ్యో తెచ్చినట్టే ఉన్నది ఉన్నదయ్యా. ఇక పైసలు లేనాడు పిల్లి తప్పుడే అలగలగా వేసుకొని వస్తాడు మా సంజీవ లెక్క. తప్పుడే కొత్తాడు చూసిందట. అయ్యో ఏమో తెచ్చినట్టే ఉన్నది, ఏమి తెచ్చినవయ్యా అని అడిగిందట. కైలాసం పోయినందుకు శంకరుడు మారడానికి కొర్రలు పెట్టిండు. మనిషిని బుక్కుదాం నీళ్లు తాగుదామన్నాడు. ఈ పూట మనకు గడిచిపోతున్నప్పుడు అందుకని అంటారు ఆడదాని మొత్తం ఈగరం ఉండాలి. మరి ఆడవాళ్ళు అర్ధాత్రేమో అంత కూడా పెట్టినట్టుంటది, మగవాడు అర్ధాత్రేమో తొంటుదని కట్టినట్టుంటది. కానీ ఆడవాళ్ళ చేతుల్లో అర్థం నిలవాలి, మగవాళ్ళ చేతుల్లో పిల్లలు బ్రతకరు. అర్థం ఎందుకు నిలవాలంటే 3 ఆడవాళ్ళు ఉంటుంది. 6 ముచ్చట కింద పడతారు. అట్లా ఇది ఇట్లా పలాంది ఇట్లా పలాంది అట్లా అని. అదే 30 మంది మొగోళ్ళు ఉన్నారు, ఒక్కరు వచ్చేట ఒకరు బయట పడదు. అందుకే ఆడవాళ్ళ చేతుల్లోనే అర్థం నిలవదు, మగవాళ్ళ చేతుల్లోనేమో పిల్లలు బ్రతకరు. పిల్లలు ఎందుకు బ్రతకరంటే మొగోళ్ళు కష్టం అటువంటి కనుక పలాంటి పోయి బుక్క తెచ్చి నా కొడుకు పెడతాను నా బిడ్డ పెడతారు అనేటోళ్ళు కాదు. ఆ పని మనకు రాదు. మొగోళ్ళ వైపు రూపాయలు అనిపిస్తుంది. గాలింటి పోయి ఏమడుతుంది అంటారు, ఆ ఏళ్ళు ఉపవాసం ఉంటారు. అందుకే మగవాళ్ళ చేతుల్లో పిల్లలు బ్రతకరన్నారు, ఆడవాళ్ళ చేతులు అర్థం నిలవదన్నారు. ఆడవాళ్ళు మాట్లాడుతున్నాం అడ్డ కూడా పెట్టినట్టుంటుంది, మొగోళ్ళు మాట్లాడుతూ దానికి ఎట్టినట్టుంది. ఎందుకంటే మొగోళ్ళ దగ్గర ఆశ చూసి మాట్లాడరు ఆడవాళ్ళు, ఈ రోజు మాట్లాడతారు. అదే పంచాయతీ అయితే గయ్య 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 తొలి పెడతారు.
మరి ఆడవాళ్ళ చేతుల్లో నేను అర్థం లేదు, మగవాళ్ళ చేతుల్లో పిల్లలు బతకరు. మరి మా అన్నది కొరలు తెచ్చిన మనిషిని పుట్టాం కానీ మరి పూట ఎట్లనయ్యా అని 20 చేసిందట. మరి ఏమి చేద్దాం అన్నప్పుడు మరి అందుకే అన్నారు పెద్దలు, ఆడది అటువంటి కనుక చేస్తేనే వాడు పడుతుందంట, మొగుడు చేస్తేనే మొగుడు ముడుతుందంట. కానీ ఎదుగుడుగా మొగోడు చేస్తేనే మొగుడు ముడుతుందంట. నేనేం చేస్తాను సపడే ఊకోండి, వచ్చిన 10,000 5,000 చేయగానే అవి తీసుకుపోయి షాపింగ్ మాల్కో బ్యూటీ పార్లర్కో పోయి అనుకో, ఉన్న 10,000 అయిపోతాయి. మళ్ళీ నేను నాటికి తిండికే కష్టం ఉంటుంది. మొగడు 10,000 తెచ్చినప్పుడు అందుకేలో 4,000 తీసి సంసారం వెళ్ళి తీసుకుని 6,000 తీసి చిట్టెత్తి 20,000 వరకు 1,00,000 రూపాయలు వస్తాయి. ఆ 1,00,000 రూపాయలు ఎవరికన్నా మితికిస్తే నెలకు 2,000 వస్తాయి. 2% లెక్కించిన ఇప్పుడు 5% 3% అవసరం లేకున్నా ఆ 2,000 తోటి ఉన్నటువంటి సంసారం వెళ్ళి తీసుకోవాలి. 4,000 తోటి చింతేసుకోవాలన్నారు పెద్దలు. అట్లా సంసారం వేసింది ఆడదంటారు, సవి చేయకపోతే గాడిదంటారు. మానడు గొర్రెలు తెచ్చిన మనిషిని ముక్తం మరిపూట ఎట్లన్నప్పుడు ఏమి చేద్దాం అన్నాడట ఆ గౌతరాజు. ఈ మానేడు కొర్ర తీసుకుపోయి మంటలుకుంటే పుట్టడి గింజలు పడతాయి 4 నెలల నాటికి. ఆ 4 నెలలు కాయలు కస్తులు దీన్ని కాలం కట్టుకుందాము, ఆ తర్వాత మనకు పుట్టిన గింజలు పడితే కడుపు నిండా తినొచ్చు, మళ్ళీ పంట పెట్టుకోవచ్చు అన్నదట. ఈ ఆలోచన బాగానే ఉన్నదన్నాడు. శుక్రవారం చక్కని కడియ లోపల సహాని నాగాలి సగవడి చేసేనా, సహాని నాగాలి సగవడి చేసేనా. ఇక 12 ఎకరాలు పొరుగు కొట్టేనా, పొరుగు కొట్టేనా పడబోతున్నా. ఇక వెనకామరా తెలియరా విస్తారాలు అనుకుంటున్నది. 12 ఎకరాలు పొరగొట్టి పడుతుంది. తెలుసుకున్న రాజ్యాన్ని వచ్చి ఇస్తున్న వరకు వచ్చిందాట. ఆ ఇస్తున్న వరకు కలిగాడు మెడలకు వెళ్ళిపోయింది. 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు 5 రోజులు 6 రోజులు 7 రోజులు చూసిండ్రు. ఒక్క విత్తనం కూడా మొలకెత్తలేదు. ఎందుకని ఎక్కలేదంటే ఏంచిన విత్తనం, ఏ విత్తనమైనా మొలకెత్తది. ఏంచిన కుర్రలది వాళ్ళకి తెలియవు. పిల్లలు వచ్చేమో అమ్మ ఆకలి నాయన ఆకలి అంటున్నారట. అయ్యయ్య కొడుకున్నారు మిమ్మల్ని కన్నాం కానీ మీ రాతవేవు కదా. అయ్యో తల్లికి 4 పిల్లలుంటే ఒక్కరి రాత ఒక్క తీరు ఉండదయ్యా. ఇలా బతుకుబడి దేవుడు బంగారం ఇస్తే బర్రెపెండని బాగి వేసినట్లు అయిపోయి, లక్ష్మీదేవి వస్తే తడిగడ్డ పెట్టినట్లు అయిపోయి, తిని అన్నాన్ని తీసి మట్ల పోసినట్లు అయిపోయి. ఇవాళ ఎట్లా చేద్దాం ఒక్క మొలక మరో అబ్బాయి మన కడుపు కన్నా తిన్న వాళ్ళం కాకపోతే మన దుక్కి మీద పడ్డారమ్మా దేవుడు, దుక్కి మీద పడ్డారమ్మా మరారా. ఇక రండయ్య కొడుకురారా నాయ బిడ్డో, ఇక మిమ్మూల కన్నము కన్నాము కానీ ఈ రాబగారు లేదురా మా నాయన. కుక్కడన్నం పెట్ట తల్లిదండ్రులు కాకపోతేమా ఇక అమ్మ ఆకలి అంటారంటే తల్లిదండ్రులే. ఇక మనసు సెలవు అవుతుంది రామరాము. దుక్కి మీద పడి కలకల కంటే తీసే అమ్మా. కాలిన కన్నీరు కాదు ఇవలికిన కన్నీరు వరదలై చెల్లిన కన్నీరు శివనందనాల కోట మీద శంకరుడికి మాల్యం అందిందంట. ఎవరి కన్నీరని చూడగా గౌతరాజు ఆర్యాదేవి పిల్లలు దాయాది మనం దుక్కి మీద పడి ఏడుస్తున్నారు. మరి విత్తనం అడిగినాడు. విత్తనం ఎందుకు మొదలు చూడగా వేయించిన విత్తనం మరొక గౌతుడా ఎంత పని ఎంత ఎట్టివాడు వేయించిన విత్తనం తెలియక ఆయన అని. మరి భక్తులకు కష్టం వచ్చినట్టు భగవంతుడు తీర్చే బాధ్యత. మరి భక్తులు అన్నం పెట్టినాడు తినాలి, దెబ్బలు కొట్టినాడు వాడాలి. వాళ్ళకి అనుకున్న జరగకపోతే నేను అనుగుణమై నాకేం పెట్టిందని దేవుడిని ఆడిపోసుకున్నాను. మరి కొట్టినా వాళ్ళే తిట్టినా వాళ్ళే నా భక్తులకు నా బాగా తీర్చే వాళ్ళే భగవంతుడు. మరి అటువంటి కనుకనేమి అటువంటి శంకర పావురాలు అందించు, మారినందు గొర్రెలు నోటికి అందించండు, దుక్కి మీద అన్నాడు. ఎడమ గుండ కంగ గుడికి తిప్పిండు, 7 మూడు గడియల కుంభవర్షం కురిపించిండు. వానపడగానే గౌతుడికి ఆశ పుట్టిందట. 3 రోజులు స్వర్గంలో ముళ్ళోల మొలకలు ఎత్తినాయి. చూసే వరకల్లా నాకు పంట పడుతుందని ఆశపడ్డాడు. చుట్టూ కప్ప నాటిండు. 4 రాళ్ళు తెచ్చిన 3 రాళ్ళు పెట్టిండు. మీద ఒక సల్ప పెట్టిండు. కుమ్మరి వల్ల ఇంటికి ఒక దీపంత గంతు తెచ్చిండు. అమ్మ పంట వయసు మన పంట బాగా పడుతుంది, నీకు 10 రోజుల పండుగలు పట్టుకొస్తాయి, 7 రోజుల పండుగలు ఎత్తుకొస్తాను ఆపత్తి మొక్కులు మొక్కిండు. మనకు వలసిన సేరు పచ్చబడ్డ సేరు, కలుపుకొచ్చిన సేరు, కర్ర వచ్చిన సేరు, ఎర్రబడ్డ సేరు కోతకొచ్చింది. మధ్య మీద వండుకొని చేరుకోత వండులో పుట్టిన గింజలు పడితే ఆలోచన చేసుకుంటా వండుకుంటాడు. మరి ఎననాడు సెల్ఫోన్ మాట ఎట్టబోతే ఎననాడు మనసు లోపల ఉన్న మాటలే గమనించడానికి ఎవరు ఇప్పటికీ